నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. గెట్ అవుట్ ఫ్రమ్ మై డిబేట్. సో ఈ పదం ఎప్పుడైతే వచ్చిందో ఏబిఎన్ ఆంధ్రజ్యోతిలో ఒక డిబేట్లో, అది కూడా ఏంటంటే బీఆర్ఎస్ ఎమ్మెల్సీని అనడం, ఉద్యమకారుడు తను. ఆ తర్వాత బీఆర్ఎస్ నేతలు, బీఆర్ఎస్ పార్టీ మొత్తం తీసుకుంది ఏంటంటే బాయ్కాట్ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి. సో మరి ఈ నిర్ణయం కరెక్టేనా కాదా అనేది మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు భరద్వాజ్ గారు. నమస్కారం సార్. నమస్తే సార్, ఇప్పుడు చూసుకున్నట్టయితే బాయ్కాట్ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి అని చెప్పేసి బీఆర్ఎస్ నేతలు ఆ పార్టీ నిర్ణయం తీసుకుంది. ఇంతకీ మరి ఆ నిర్ణయం కరెక్టే అంటారా, ఏంటంటారు అసలు? అంటే ఇది ప్రజాస్వామ్యంలో పత్రికా రంగం మీద జరుగుతున్న దాడి అని ఆల్రెడీ ఒక అభిప్రాయం వాళ్ళు ప్రకటించేశారు ఆంధ్రజ్యోతి నుంచి. అయితే ఆంధ్రజ్యోతిలో జరుగుతున్నటువంటి ఒక డిస్కషన్లో భాగంగా పార్టిసిపేట్ చేసినటువంటి, నిజానికి ఈ గొడవ నేపథ్యం వేరు. ఆంధ్రజ్యోతి ఇటీవల కాలంలో ఈ వీకెండ్ కామెంట్స్ మీద ఒక రాజకీయ రగడ నడుస్తోంది. అది కాంగ్రెస్ పార్టీ ఇంటర్నల్ వ్యవహారాలు అక్కడ వీకెండ్ కామెంట్స్లో వ్యాఖ్యానానికి నోచుకోవటం. ఇక్కడ ఇద్దరు మంత్రులు, అక్కడ సినిమాటోగ్రఫీ మంత్రి గారు కోమటిరెడ్డి గారికి, అలాగే ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కకి సంబంధించినటువంటి ఒక రాజకీయ వివాదంగా దాన్ని మార్చి, దానిలో ఒక ఛానల్ ఒక స్టాండ్ తీసుకుంటే ఇంకో ఛానల్ ఇంకొక స్టాండ్ తీసుకుని, అలాగే ఇంకొక మంత్రి మీద ఇంకొక ఛానల్లో ఇంకొక కథనం ప్రసారం అయ్యి, ఇలా వరుసగా మంత్రుల మీద కథనాలు ప్రచురితం అవుతున్నాయి ఛానల్స్లో, లేకపోతే పేపర్లలో అన్నీ. మొదట వినిపించినప్పుడు ఇది క్యాబినెట్కి సంబంధించి ఆయన, అంటే క్యాబినెట్ కూర్పుని మళ్ళీ ఏదో సవరించి ఆయన కొంతమందికి బెర్తులు తీసేసి కొంత కొత్త వాళ్ళని తీసుకుని మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ కార్యక్రమం ఏదో చేయడానికి సిద్ధపడుతున్నారు ముఖ్యమంత్రి గారు. అందులో భాగంగానే కొందరు మంత్రుల మీద ఈ రకమైనటువంటి ప్రాపగాండా అనేది మొదలుపెట్టారు అని మొదట ఒక వార్త వచ్చింది. ఆ వార్త వచ్చిన తర్వాత ఇది కాదు, దీని వెనకాల ఒక పొలిటికల్ ప్రోగ్రామ్ ఉంది. ఆ సందర్భంగా కోమటిరెడ్డి గారికి వ్యతిరేకంగా ఒక ఛానల్లో వచ్చిన వార్తకి రియాక్ట్ అవుతూ నిజానికి ప్రభుత్వం వైపు నుంచే ఒక దాడి జరిగింది ఆ ఛానల్ మీద. ఈ దాడి జరిగిన తర్వాత వాళ్ళు నిజానికి ఓపెన్గా మాట్లాడలేదు. వాళ్ళ ఛానల్ మీద జరిగిన దాడి కూడా వాళ్ళు ఇమ్మీడియట్గా చెప్పుకోకుండా కొంత టైం తీసుకున్నారు. మధ్యాహ్నం వరకు టైం తీసుకుని మాట్లాడటం మొదలుపెట్టారు. ఇది మీడియా స్వేచ్ఛ ఇవన్నీ మాట్లాడారు వాళ్ళు కూడా. కానీ ఆ వార్త ఎలా ప్రసారం అయి ఉంటుంది, దానిలో మేనేజ్మెంట్ ప్రసారం చేయమంటేనే చేసుంటారు. మేనేజ్మెంటే తప్ప అక్కడ సిబ్బందికి సంబంధం లేదు. కానీ టోటల్గా వివాదాన్ని సిబ్బందిని అరెస్ట్ చేసి ఆ అరెస్టులతో సరిపుచ్చేశారు. అది మేనేజ్మెంట్ ఇన్వాల్వ్మెంటు, ఆ కేసులోకి వాళ్ళని తీసుకురావడం ఆ ప్రోగ్రాం లేదు. ఆ సిబ్బందిని అరెస్ట్ చేసి ఆ సిస్టమ్స్ 2-3 సిస్టమ్స్ పట్టుకెళ్ళిపోయి అక్కడతో దాన్ని ముగించారు. దాని ఎక్స్టెన్షన్ ఏబిఎన్లో మొదలయ్యి ఈ ఛానల్ ఇలా మాట్లాడింది అని చెబుతూనే ఆయన వీకెండ్ కామెంట్ రాస్తూ వాస్తవాలు ఏమిటి అని చెప్పేసి, అప్పుడు సింగరేణి గనులు, ఆ గనుల్లో ఒక గని తాలూకా తవ్వకాల మైనింగ్కి సంబంధించి కాంట్రాక్టులు, కేటాయింపులు, ఆ ఛానల్ యజమానికి ఆయన అల్లుడికి ఉన్నటువంటి సంబంధాలు, వాళ్ళని వెనకేసుకొస్తున్నటువంటి ఉప ముఖ్యమంత్రి గారు, ఆ ఏరియాలో జరుగుతున్నటువంటి డిస్టర్బెన్సు, కోమటిరెడ్డి గారి తాలూకా వాళ్ళ బ్రదర్ తాలూకా కంపెనీ వెనక్కి వెళ్లాల్సి రావటము, ఇదంతా ఆయన మాట్లాడుతున్నటువంటి క్రమంలో ఆయన ఎవరినైతే టార్గెట్ చేశాడో ఆయన మీడియా ముందుకు వచ్చి మాట్లాడాడు. ఉప ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ ఇది ఎవరు మాట్లాడిస్తున్నారో నాకు తెలుసు అన్నాడు. దీనికంటే ముందు కోమటిరెడ్డి గారు కూడా నా గురించి బయట బ్యాడ్ ప్రాపగాండా ఎవరు చేయిస్తున్నారో నాకు తెలుసు అని ఒక రకంగా అన్యాపదేశంగా ఆయన ముఖ్యమంత్రి గారి వైపు ఒక వేలు చూపించేశాడు. అయితే రెండోది, ఆంధ్రజ్యోతికి ముఖ్యమంత్రి గారికి ఉన్నటువంటి ఒక రిలేషన్ కూడా ప్రపంచానికి తెలుసు. రేవంత్ రెడ్డి గారికి ఆంధ్రజ్యోతికి ఆయన ఇంటర్వ్యూస్ ఇచ్చాడు ప్రారంభంలో. ఆయన సీఎం కాగానే వాళ్ళిద్దరి మధ్య చాలా క్లోజ్ ఫ్రెండ్షిప్ ఉన్నట్టుగా ప్రపంచానికి ఎస్టాబ్లిష్ అయింది.
ఆయన ఆయన మనసులో భావాలు, ఆయన వ్యూహాలు జ్యోతిలో వ్యక్తమవుతాయి అని ప్రపంచం భావిస్తోంది. అలా వ్యక్తమవుతున్నటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి. అలాగే ఆంధ్రజ్యోతి తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి, అలాగే ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీకి మార్గనిర్దేశం కూడా చేస్తుంది. దిశానిర్దేశం చేస్తూ ఏం చేస్తే బాగుంటుంది, ఎవరెవరు మీకు శత్రువులు అనేది కూడా ఎస్టాబ్లిష్ చేస్తూ ఈ రెండు రాష్ట్ర ప్రభుత్వాలని నడిపించేటువంటి ఒక బాధ్యత తన మీద వేసుకున్నట్టుగా కనిపిస్తూ ఉంటుంది. అది ఈ కనిపించే ప్రయత్నంలో ఆ ఛానళ్ళు, ఆ పత్రిక ప్రయోజనాలు ఉంటాయి డెఫినెట్గా. అంటే ఇప్పుడు రాజకీయం ఎలా తయారైందంటే మీడియాని తన కంట్రోల్లో పెట్టుకుని వీళ్ళు ఎవరి మీద అయితే దాడి చేయదలుచుకున్నారో వాళ్ళ మీద బ్యాడ్ ప్రాపగాండా చేయటం, అంటే విస్పరింగ్ క్యాంపెయిన్ అంటారు, గుసగుసల ప్రచారం, వీరిలాగా వారిలాగా అని ప్రచారం చేయటం కోసం మాత్రమే మీడియా ఉంది. ప్రజల తరఫున పనిచేయట్లేదు వాళ్ళు. ప్రజల కోసం ప్రభుత్వాలను నిలదీయటం అనే పని మానేసి ప్రభుత్వ పెద్దలలో ఒకరి ప్రయోజనాల కోసం ఇంకొకరి మీద దాడి చేయటం అనే కార్యక్రమాన్ని చాలా ఓపెన్గా చేసేస్తున్నాయి. ఈ చేసేస్తున్న క్రమంలో హర్ట్ అయినటువంటి, గాయపడినటువంటి, ప్రయోజనాలు ఇబ్బంది పడినటువంటి అవతల రాజకీయ పక్షానికి చెందిన వాళ్ళు కావచ్చు, వీళ్ళు ఏ పార్టీకి అయితే సపోర్ట్ చేస్తున్నారో ఆ పార్టీలో ఉన్నటువంటి అవతల వైపు అంటే వేరే శిబిరం వాళ్ళు అయి ఉండొచ్చు, వాళ్ళు దీని మీద దాడి చేసేస్తున్నారు ఈ ఛానల్ మీద. ఇది వీళ్ళ యుద్ధంగా మారిపోతుంది. ఈ క్రమంలో ఒక డిస్కషన్ పెట్టారు వాళ్ళు ఏబిఎన్లో. ఆ డిస్కషన్లో బీఆర్ఎస్ పార్టీ నుంచి తక్కలపల్లి రవీంద్రరావు ఆయన పార్టిసిపేట్ చేసి వారు మాట్లాడుతూ ఆయన ఈ జరుగుతున్నటువంటి రాజకీయ వివాదంలో ఏబిఎన్ ప్రమేయం గురించి మాట్లాడాడు. అవును సార్. ఈ ప్రమేయం గురించి ఎప్పుడైతే ఆయన మాట్లాడాడో అది కొంచెం ముదిరి ఆ డిస్కషన్ నుంచి మీరు వెళ్ళిపోండి అని గౌరవప్రదంగా చెప్పచ్చు. నిజానికి ఎందుకు ఇన్వాల్వ్ చేశారు అనేది కూడా ఒక ప్రశ్న. ఏ ఛానల్లో ఆ ఛానల్ ఏం మాట్లాడుతుంది, ఆ పత్రిక ఏం మాట్లాడుతుంది అనేది ప్రపంచానికి తెలుసు. కాబట్టి అందులో వాళ్ళకి అనుకూలమైనటువంటి అభిప్రాయాలు వ్యక్తం చేసే వాళ్ళనే పిలుస్తారు, వాళ్ళకి వ్యతిరేక అభిప్రాయాలు వ్యక్తం చేసే వాళ్ళని పిలవరు. కానీ పిలిచారు వీళ్ళు. పిలిచి ఇది బట్టికి వ్యతిరేకంగా నడుస్తున్న వ్యవహారం కాబట్టి వాళ్ళు తదనుగుణంగా మాట్లాడతారు అని ఎక్స్పెక్ట్ చేశాడు ఆయన. ఆ డిస్కషన్ నిర్వహించినటువంటి వెంకటకృష్ణ గారు. తీరా ఇక్కడ ఏమైందంటే అది వీళ్ళ ప్రసార మాధ్యమాల మీదకి మళ్ళింది, వీళ్ళ ఛానల్ మీదకి, వీళ్ళ పత్రిక మీదకి మళ్ళేసరికి ఇమ్మీడియట్గా ఆయన యుద్ధంలోకి దిగి గెట్అవుట్ అనేసాడు. ఈ గెట్అవుట్ అన్న తర్వాత వాళ్ళు బాయ్కాట్ అన్నారు. బాయ్కాట్ అనగానే వీళ్ళు మీడియా మీద దాడి అన్నారు. మీడియా మీద దాడి, ప్రజాస్వామ్యంలో ఫోర్త్ ఎస్టేట్గా ఉన్నటువంటి పత్రికా రంగం మీద దాడి అన్నారు. అని గతంలో కూడా ఇక్కడ ఏబిఎన్ ఛానల్ మీద బీఆర్ఎస్ ప్రభుత్వం ఆ రోజుల్లో ఒక అప్రకటితమైనటువంటి బ్యాన్ పెట్టింది. అలాగే ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రసారాలని ఆపినటువంటి చరిత్ర ఉంది. మీరు ఏం చేసినా కానీ మీరు మా మీద చేసినటువంటి దాడి వల్లనే మీరిద్దరూ, అక్కడ జగను ఇక్కడ కేసీఆర్ పదవులు కోల్పోయారనే విషయాన్ని మర్చిపోవద్దు అన్న టోన్లో దీన్ని టోటల్గా ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రజాస్వామ్య పోరాటం చేసి ఈ రెండు రాష్ట్రాల్లో ప్రభుత్వాలను మార్చిన పద్ధతుల్లో వాళ్ళు రాసేసుకుంటున్నారు, మాట్లాడేస్తున్నారు. కానీ ఈ మొత్తం వ్యవహారంలో ఆంధ్రజ్యోతికి ఉన్నటువంటి ప్రయోజనం ఏమిటి, ఎందుకంత అగ్రెసివ్గా మాట్లాడుతోంది? అలాగే ఇక్కడ తెలుగుదేశం పార్టీని ఎస్టాబ్లిష్ చేయడానికి రేవంత్ రెడ్డి గారు ప్రయత్నం చేస్తున్నాడు. ఆయన ఈ మధ్యకాలంలో ఖమ్మంలో మాట్లాడుతూ కాంగ్రెస్ ముఖ్యమంత్రి అయ్యండి తెలుగుదేశం పార్టీని తుంగలో దొక్కిన బీఆర్ఎస్ ని మనం వచ్చేయాలి, ఇక్కడ తెలుగుదేశాన్ని తీసుకొచ్చి మనమే ఆ మొక్కని నాటి దానికి నీళ్లు పోసి రోజు జాగ్రత్తగా చూసుకోవాలి, అవసరమైతే మనమే వెళ్ళి ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్కి రంగులేయాలి అంటే అన్న ధోరణిలో మాట్లాడాడు ఆయన. అది కాంగ్రెస్ ని విభేదించి ఎన్టీఆర్ గారు తెలుగుదేశం పార్టీని నిర్మించారు. అదంతా ఒకటి, ఆ చరిత్రలోకి వెళ్లాల్సిన అవసరం లేదు. ఇప్పుడు
ఇప్పుడు ప్రయోజనం ఏంటంటే వాళ్ళు ఎవరినైనా కంట్రోల్ చేస్తారు, ఎవరినైనా కంట్రోల్లోకి తీసుకుంటారు. రైట్ సార్. ఈ తీసుకుంటున్నటువంటి సందర్భం చాలా ఓపెన్గానే కనిపిస్తోంది. వ్యాపార ప్రయోజనమే, అంతకు మించి ఇంకేమీ లేదు ఇక్కడ. అంటే బీఆర్ఎస్ని కంట్రోల్లోకి తీసుకోవటం అనే కార్యక్రమంలో భాగంగా ఈ దాడి జరుగుతోంది. బీఆర్ఎస్ని కాన్సన్ట్రేట్ చేసి దాడి చేస్తున్నారు. దాడి చేసి బీఆర్ఎస్ సరెండర్ అవ్వాలి. ఇప్పుడు లొంగుబాటు ప్రకటించి పూర్తిగా వాళ్ళ ఎవరి కంట్రోల్లోకి, కాంగ్రెస్ కంట్రోల్ కాదు. ఈ రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన మాటల వెనకాల, ఆంధ్రజ్యోతి కథనాల వెనకాల ఢిల్లీ పెద్దలు ఉన్నారు. ఢిల్లీ పెద్దల ఆదేశాల మేరకే ఈ సినిమా నడుస్తోంది ఇక్కడ. రైట్. కాబట్టి బీఆర్ఎస్ని టార్గెట్ చేస్తున్నారు. బీఆర్ఎస్ తన ఉనికిని కాపాడుకునే ప్రయత్నం చేస్తోంది. ఆ ప్రయత్నంలో భాగంగానే వాళ్ళు కొద్దో గొప్ప ఫైట్ చేస్తున్నారు. ఈ ఫైట్ నికరంగా చేయగలరా, లేకపోతే వాళ్ళు సరెండర్ అవ్వక తప్పదు. ప్రతి ఒక్కళ్ళని లొంగ తీసుకుంటున్నారు వాళ్ళు. ఎవరికైనా ఒకటే ఆప్షన్, లొంగిపోతారా అదృశ్యం అయిపోతారా అని. ఈ లొంగిపోతారా అదృశ్యం అయిపోతారా అనే ఆప్షన్ ఇప్పుడు బీఆర్ఎస్ ముందు బలంగా ఉంది. ఆ బలంగా ఉండటం అనేటువంటి కార్యక్రమాన్ని ఎస్టాబ్లిష్ చేస్తూ ఆంధ్రజ్యోతి ఈ దాడులకు దిగుతోంది. ఇదంతా కూడా ఢిల్లీ వారి కనుసన్నల్లో నడుస్తోంది. ఎన్డీఏ నాయకత్వం నడిపిస్తున్నటువంటి క్రీడ. మొన్న జరిగినటువంటి ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి దిశానిర్దేశం చేసి కాంగ్రెస్ పార్టీని నడిపించింది ఒక రకంగా చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్లో. ఇక్కడ కూడా దాదాపు వారి ప్రమేయమే ఉంది. ఇక్కడ కూడా వారి ప్రమేయం ఉంది. కాంగ్రెస్గా కనిపిస్తోంది, ఇక్కడ కాంగ్రెస్గా కనిపిస్తోంది. జాతీయ రాజకీయాల్లో బీజేపీ కాంగ్రెస్ వ్యతిరేక శిబిరం, రాహుల్ గాంధీ వర్సెస్ నరేంద్ర మోడీ అనుకుంటాం, కానీ తెలంగాణ కాంగ్రెస్ అది కాదు. తెలంగాణ కాంగ్రెస్ ఎన్డీఏ అనుకూల కాంగ్రెస్. ఇది జాతీయ రాజకీయాల్లోకి వెళ్తే దీని షేప్ ఇంకోలా మారుతుంది. అంటే దీన్ని ఫ్రాంచైజీ తీసుకున్నాడు రేవంత్ రెడ్డి గారు. ఫ్రాంచైజీ తీసుకుని వారికి డబ్బులు కడుతూ, కప్పం కడుతూ, నెల నెల ఈయన పద్ధతిలో, ఈయన స్టైల్లో దీన్ని నడిపించేసుకుంటున్నాడు. ఈ నడిపించుకోవడానికి సంబంధించినటువంటి మీడియా సపోర్టు ఆంధ్రజ్యోతి చేస్తోంది. అది వాళ్ళ మధ్య ఉన్నటువంటి సంబంధం, అక్రమ సంబంధం అనే అనొచ్చు దాన్ని. ఈ అక్రమ సంబంధాలు ఆయన ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వంతోనూ ఒక కేర్ టేకర్గా వ్యవహరిస్తాడు, అక్కడ తెలుగుదేశం ప్రభుత్వానికి కేర్ టేకర్గా వ్యవహరిస్తాడు, అలాగే ఢిల్లీ ప్రభుత్వానికి కూడా లోకల్గా కేర్ టేకర్గా వ్యవహరిస్తాడు. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రధాన సంపాదకుడు, ఆ పత్రిక యజమాని రాధాకృష్ణ గారు. కాబట్టి ఆయనకు ఒక ప్రోగ్రాం ఉంది. ఆయన ప్రోగ్రాంలో భాగంగానే నడుస్తాయి. ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశం పార్టీకి ఉపయోగపడుతూ తెలుగుదేశం పార్టీ గెలుపుకు దోహదపడింది. అది మర్చిపోకూడదు. షర్మిల గారు ఎన్నికల ప్రచారం మొత్తం జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేసి, జగన్మోహన్ రెడ్డిని ఎండగట్టి, జగన్మోహన్ రెడ్డి పరమ దుర్మార్గుడు అని ఎస్టాబ్లిష్ చేయడం ద్వారా ప్రతి ఓటు తెలుగుదేశం పార్టీకి వెళ్ళటం కోసం ఆవిడ చేశారు. కాబట్టి ఇలా కృషి చేయటం అనేది ఆ సహకారం అందింది వారికి. అందుకని ఇక్కడ కాంగ్రెస్ పార్టీని కూడా మనం ఏదో విచిత్రంగా ప్రత్యేకంగా చూడాల్సిన అవసరం లేదు. ఎక్కడ కాంగ్రెస్ అక్కడ ఫ్రాంచైజీ, అక్కడ షర్మిల గారికి ఫ్రాంచైజీ ఉంది. ఆ పేమెంట్స్ ఏవైనా ఉంటే చంద్రబాబు నాయుడు గారు ఫండ్ చేసి పంపిస్తాడు కూడా. కాబట్టి టోటల్గా భారత రాజకీయాలని శాసిస్తున్నటువంటి భారతీయ జనతా పార్టీ, ఆ పార్టీ మీద సెటైర్ వేసాడు మొన్న ఆయన, బ్రిటిష్ జనతా పార్టీ అని రేవంత్ రెడ్డి గారు. అది కూడా డ్రామా డైలాగే. ఆ డైలాగ్ చెప్పి మళ్ళీ ఇక్కడ తెలుగుదేశం పార్టీని తీసుకురావాలన్నాడు అదే వేదిక మీద నుంచి. అదొక డ్యూయల్ రోల్. ఆయన కాంగ్రెస్ వాడిగా కనిపిస్తాడు. ఆయన అవుటర్ వేరు కాంగ్రెస్గా కనిపిస్తుంది, కానీ ఇన్నర్ వేరు కాషాయమే. అలాగే ఎందుకంటే ఆర్ఎస్ఎస్ మూలాలు ఉన్నాయి కాబట్టి, అందుకంటే ఆర్ఎస్ఎస్ మూలాలు ఉన్నా లేకపోయినా కానీ పరిస్థితి అదే. వాళ్ళు కంట్రోల్లోకి తీసుకుంటారు ఎవరినైనా. ఎవరి ముందైనా నువ్వు లొంగుతావా అదృశ్యమైపోతావా అనే ఆప్షన్ పెడుతున్నారు వాళ్ళు. కాబట్టి ఈయన తన లొంగుబాటును ప్రకటన చేసుకున్నాడు, అయిపోయింది అది. అంటే మావోయిస్టులకైనా అదే దారి, రాజకీయ నాయకులకైనా ఎవరికైనా అంతే. ఎవరైనా సరే లొంగిపోతారా అదృశ్యం అయిపోతారా అనేదే ప్రస్తుతం నడుస్తున్న కథ. ఢిల్లీ నుంచి ఆపరేషన్ జరుగుతోంది. మొత్తం దేశాన్ని లొంగుబాటు అనేటువంటి పద్ధతిలోకి తీసుకొచ్చేస్తున్నారు వీళ్ళు. లొంగుబాటలోకి దేశాన్ని తీసుకొస్తున్నటువంటి ప్రయత్నం. అందులో భాగంగానే వారి ఏజెంట్గా వ్యవహరిస్తున్నటువంటి ఆంధ్రజ్యోతి
పొలిటికల్గా ఓవర్ యాక్షన్ చేస్తూ రాజకీయ నాయకుల్ని ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం అంటే చాలా చొరవగా మాట్లాడగలుగుతోంది. ఆ చొరవగా మాట్లాడగలగటం వెనకాల వాళ్ళ స్కీమ్ ఉంది. రైట్ కాబట్టి ఏం జరిగినా ఢిల్లీ దేవుడు చూసుకుంటాడు అనే నమ్మకం ఉంది వారికి. అందుకని కాన్ఫిడెంట్గా గెట్అవుట్ అనగలిగాడు ఆయన. రైట్. వీళ్ళు బాయ్కాట్ అన్నా కానీ ఏమీ జరగదు అని వారికి తెలుసు. కాబట్టి వాళ్ళు ప్రభుత్వంలో ఉండగా బాయ్కాట్ చేశారు. ఇప్పుడు ప్రభుత్వంలో లేకుండా బాయ్కాట్ అంటే వాళ్ళు చూడరు. అంటే బీఆర్ఎస్ క్యాడర్ చూడకపోతుంది. కానీ వాళ్ళ గురించిన విమర్శలు ఇక్కడే వస్తాయి కాబట్టి ఖచ్చితంగా చూడాల్సి ఉంటుంది. ఇక్కడ వ్యూహం దర్శనం ఇస్తుంది. ఆంధ్రజ్యోతిలో వ్యూహం తెలుసుకోవాలంటే ఆంధ్రజ్యోతి చూడక తప్పదు వాళ్ళకి. అందుకని చూస్తారనే కాన్ఫిడెన్స్. అందుకని ఈ ఓవర్ యాక్షన్ అంతా నడుస్తుంది. రైట్ సార్. రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.